రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. ముందుగా హనుమంత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద మీది కొన్నేళ్ల ఫలితం దాదాపు ఇప్పుడు ఆశించిన మేర ఫలితాలు వచ్చినట్టు కనిపిస్తోంది. నిన్న మీరు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన పరిస్థితి. సో సీఎం రేవంత్ రెడ్డి మీకు ఎటువంటి హామీ ఇచ్చారు, మీకు ఎటువంటి భరోసా కల్పించారు? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు అన్ని యూనియన్ల ప్రతినిధులతోటి ఒక యూనియన్కి 5 మంది చొప్పున అక్కడ అందరిని కూడా పిలిపించి, ఏదైతే మేము 3 రోజులు సమ్మె చేసిన సందర్భంగా మా యొక్క సమస్యలు ఏవైతేనేవో ప్రధానమైనవి ఆర్టీసీని విలీనం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం, అదేవిధంగా యూనియన్లను అనుమతించడం, మరి మాకు వేతన సవరణ ఒక 2021 ఒక 11% ఫిట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా ఎంబడే మరి అధికారులకు కూడా మేము 3 రోజులు సమ్మె చేసినటువంటి రోజులకు వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం, యూనియన్లు కూడా ఇక నుంచి యూనియన్ నాయకులు అందరూ వస్తారు, అన్ని డిపోలలో కూడా అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలి. ఆర్ఎం స్థాయిలో, ఈడీల స్థాయిలో, ఎండీ స్థాయిలో, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు కూడా 3 నెలలకు ఒకసారి, మరి అవసరం ఉంటే 6 నెలలకు ఒకసారి నాతోటి కూడా మాట్లాడండి అని స్పష్టంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ గతంలో ఈ విధంగా చేయలే. ఎందుకంటే ఇదే డిమాండ్ 2017లో మా యొక్క యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆవిర్భావం అయింది. ఆవిర్భావం అయిన సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం కావాలని ఒక యూనియన్ ఏర్పాటు చేసి 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు తిరిగినాం. అప్పుడు 2019లో 97 డిపోలు తిరుగుతూ ప్రభుత్వంలో విలీనం చేయాలి ప్రధానంగా అనే డిమాండ్ తోటే కార్మిక చైతన్య యాత్ర అని చేసి చేయడం జరిగింది. అయితే అప్పుడు చేసిన సందర్భంగా సమ్మె నోటీసు కూడా అప్పుడు మేమే ఇచ్చినాం. ఫస్ట్ తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో మేమే సమ్మె నోటీస్ ఇచ్చాం. తర్వాత అన్ని సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సమ్మె సుమారు 55 రోజులు జరిగింది. 55 రోజుల్లో కూడా ఈ ప్రధానమైన డిమాండ్ ఏదైతుందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ 38 మంది చనిపోయారు. అప్పుడు కేసీఆర్ మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నా, మీరు డ్యూటీ జాయిన్ అవుతారా కారని నియంత పాలనగా కొనసాగించింది. ఎవరు కూడా భయపడలే, గట్టిగా అందరూ కూడా స్ట్రైక్ లో పార్టిసిపేట్. యూనియన్ కూడా తొలగించే పరిస్థితి ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడే కావాలని అప్పుడు అశ్వత్థామరెడ్డి అప్పుడు జేఏసీ చైర్మన్ ఉండే ఏం చేసిండే, కొద్దిగా రాజకీయంగా ఎక్కువ ఉపయోగించుకొని అవి మాట్లాడేసరికి వాళ్ళిద్దరికి బాగా పెరిగిపోయి మొత్తం కూడా యూనియన్ కూడా రద్దు చేయడం జరిగింది. అశ్వత్థామరెడ్డి కూడా ఈ ప్రభుత్వంలో విలీన డిమాండ్ ఏదైతుందో మధ్యలో వదిలేసింది. అంటే అప్పుడు ఏమన్నారంటే ప్రభుత్వంలో విలీనం తప్ప వేరే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తీరా ఆ డిమాండ్ కూడా వీళ్ళు వదులుకున్న తర్వాత కూడా ఏ డిమాండ్ కూడా పరిష్కరించకపోగా యూనియన్ అనేగా మొత్తం రద్దు చేయడం జరిగింది. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి నేను అప్పుడు గతంలో చాలాసార్లు మేము 2017లో వచ్చినప్పటి నుంచి మేము ప్రతిదీ కూడా ఏది ఎజెండాలు, మా స్ట్రైక్ నోటీసు, ప్రభుత్వంలో విలీనం చేయాలని మేమైతే స్థాపించినప్పటి నుంచి కూడా మేము అన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా అన్ని చేసి ఎంత పెద్ద ఎత్తున చేసినప్పుడు కూడా ఇప్పుడు మా 2017 ఇప్పుడు కూడా కాదు, మేము అప్పుడు పాంప్లెట్ మేము ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసినటువంటి కానీ అన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంత గట్టిగా ఉన్నామో ప్రతి మంత్ వైజ్ ఒక. కానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, మీకు ఖచ్చితంగా విలీనం చేస్తామని చెప్పింది కదా. ఇప్పుడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, అన్ని హామీలు ఇచ్చింది. చాలా ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ఎట్లా చెప్తుందంటే ఇప్పుడే చేస్తున్నా అని చెప్పేవారు, కానీ ఏ సమస్య పరిష్కరించలేదు. 10 సంవత్సరాలు ఆర్టీసీలో ఒక రిక్రూట్మెంట్ చెప్పట్లేదు, ఉన్న ఉద్యోగులు తక్కువ చేశారు. అప్పుడు మేమే ఇంకా అరే తెలంగాణ వస్తే కేసీఆర్ వస్తుందేమో, చాలా మంచిగా అవుతుందేమో బాగా చేసాం. కానీ మేము ఎంత చేసినా కూడా అంత తొక్కే ప్రయత్నం చేసింది తప్ప ఆర్టీసీ ఉద్యోగులకి ఏం చేయలేదు. ఇప్పుడు నిన్న ప్రజాపాలన నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం ఎంత అసలు మేము మేనిఫెస్టో పెట్టినాం, మా బాధ్యత మేము చేస్తాం, మేము మీకు అందుబాటులో ఉంటాం, మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి అని ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చెప్పలే. ఈరోజు నిన్న చాలా సంతోషం, మేడే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైతే సమ్మె జరిగిన 3 రోజులు ఎంబడే నేను జైపాల్ రెడ్డి వాళ్ళ పిఏ గారితో మాట్లాడి ఎంబడే అపాయింట్మెంట్ మాకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఇవ్వడానికి అడగడం, మళ్ళీ మొన్న 2 రోజుల క్రితం కూడా మళ్ళీ నేనే అడగడం, మళ్ళీ ఎంబడే అన్ని యూనియన్లతో చెప్తానే రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడడం. సో ఈ విధంగా బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్తే కూడా సీఎం గారితో అందరూ సమావేశపరిచి చేస్తా అని చెప్పిండు. అయితే ఇన్ని చేసి ఇప్పుడు ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో కూడా నేను జేఏసీ చైర్మన్ ఉన్నా,
ఏదైతే 2019లో అశ్వత్థామరెడ్డి, విఎస్ రావు, రాజిరెడ్డి ఒక జేఏసీ చైర్మన్, నేను అప్పుడు జేఏసీ చైర్మన్. అంటే మేము 10 యూనియన్ల జేఏసీ చైర్మన్ గా నేను పనిచేయడం జరిగింది. అయితే 2019లో చేసిన సమ్మెలో అసలు కేసీఆర్ ఎట్లా అంటే ఇక ఎవరు చెప్తే వినే ప్రసక్తి లేదు, ఇక నేను చెప్పేదే వినాలనే ఉద్దేశంతో ఆ రోజు చేసిండు. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అసలు ఇంత పాలన అంటే ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉన్నది. నిన్న రవాణా శాఖ మంత్రి గారు, మరి వేం నరేందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మరి ఆర్టీసీ ఎండీ గారు, ఈడీలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. స్పష్టంగా వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది చెప్పేశారు. యూనియన్లను అనుమతి చేయడం అనేది ముఖ్యమంత్రి నిన్న ఇంకొక స్పష్టంగా ఏం చెప్పాడంటే, మీరు ప్రభుత్వంలో విలీనము మీకు అదే కావాలన్నా లేకపోతే యూనియన్ ఎన్నికలు కావాలన్నా, మీ రెండిట్లో ఏదో మీ యూనియన్లు అందరూ కలిసి మీరు చెప్పండి, నిర్ణయించండి అని చెప్పినాం. మేము స్పష్టంగా చెప్పినాం. 2017లో నుంచే మేము అడిగినాము ప్రభుత్వంలో విలీనం కావాలి. ఈరోజు మొన్న 3 రోజులు సమ్మె జరిగిందంటే కేవలము ఆ ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తోటి, ఏ యూనియన్లు లేకున్నా అంటే యూనియన్ల అనుమతి లేకున్నా అంత గట్టిగా వాళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ప్రభుత్వంలో విలీనము ఆ ఉద్దేశంతో సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్నదాన్ని ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుర్తించారు కాబట్టి మీకు విలీనం కావాలన్నా లేకపోతే మీకు యూనియన్లు కావాలనేది స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఫిట్మెంట్ ఉందో 11% ఇచ్చింది 2021 వేతన సవరణ. ఆ ఫిట్మెంట్ మాత్రం నేను అమలు చేస్తున్నా, మీరు ఇది చెప్పండి అని చెప్పినాం. మేము కూడా తెలంగాణ జాతీయ మజదూర్ ఆధ్వర్యంలో మా తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎండీ గారు కూడా లెటర్ ఇవ్వమన్నారు, ఎండీ గారికి ఇస్తాం, అదే ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. యూనియన్లు ప్రభుత్వంలో ఎట్లయినా ఉన్నాయి, అట్లే ఇంట్లో ఉంటాయి. ఇదంటే ఎన్నికలు ఉండాలి, మళ్ళీ సపరేట్ చేయాలి. ఒకవేళ ఆర్టీసీలో యూనియన్లో ఎన్నికలు జరిగినాయి అనుకో, ఇంకా 2 ఏళ్ళు ప్రభుత్వంలో విలీనం అయ్యేటువంటిది లేట్ అవుతుంది. అటువంటిది వద్దు. ఈ రోజు జూన్ 2వ తేదీ తెలంగాణ గత ప్రభుత్వంలో రద్దు చేసినటువంటి యూనియన్లను ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి కొనసాగిస్తారా? కొనసాగిస్తాం. ఆల్రెడీ ఆదేశాలు నిన్ననే చెప్పేసి అన్ని డిపోలలో ఏ యూనియన్ వచ్చినా అన్ని యూనియన్లతోటి మీరు మాట్లాడండి, అలా సమస్యలు పరిష్కరించాలని డైరెక్ట్ మామూలునే ఎండీ గారికి నేను ఆదేశిస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి మేము ఎవరు చూడలే. అసలు అక్కడ ఉన్న వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఈ రోజు మేము తెలంగాణ జాతీయ మజదూరు మేము ప్రభుత్వంలో విలీనమే చేయండి, ఫస్ట్ ఆ యూనియన్లు లేకున్నా సరే మాకు కావాల్సింది కార్మికుల శ్రేయస్సు, కార్మికులు మంచిగా ఉండాలి అనేది మేము అనుకున్నాం. అంటే ప్రభుత్వంలో విలీనం అయితే ఏం జరుగుతుందంటే ఆత్మ గౌరవం, అసలు కొన్ని కోట్లు ఇచ్చినా దొరకదు గౌరవం. సో మాకు కావాల్సింది ప్రభుత్వంలో విలీనం అయితే మా ఆర్టీసీ కార్మికులకు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వచ్చిన తర్వాత సమాజంలో ఒక గుర్తింపు, అరే ఒక గౌరవం. అరే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు డ్యూటీ పోతారా, ఎప్పుడు సస్పెండ్ చేస్తారా, ఎప్పుడు ఏమవుతుందా అనేటువంటి ఆలోచన ఉండే. ఈ రోజు ప్రభుత్వంలో విలీనమైన అనుకో ఉద్యోగ భద్రత, అసలు అన్నిటికంటే ముందు ఉద్యోగ భద్రత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నీతిగా నిజాయితీవంతంగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తారు, ఎక్కడ కూడా ₹1 కరప్ట్ చేయరు. ఎవరో ఒకరు ఎక్కడైనా ఒకరిద్దరు చేయొచ్చు, అది వేరు. కానీ ఎక్కడ కూడా 99% కాదు కదా, ఇప్పుడు 100%, 100% ఆ నీతిగా నిజాయితీగా డ్యూటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆత్మాభిమానము, ఆత్మ గౌరవం అనేది అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా కేసీఆర్ ఫీల్ అయ్యిండో, ప్రజలు ఎట్లా ఫీల్ అయ్యిండో, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయితే మాకు కూడా ఆత్మగౌరవం ఇప్పుడు వచ్చేసింది, స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది, యూనియన్లను అప్పుడు తీసేసిండు, ఇప్పుడు ఇచ్చిండు అనేటువంటి గౌరవం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరు గుండెల్లో పెట్టుకొని ఉంచుకుంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితం ఈ రోజు దక్కబోతా ఉంది. సో ఎంత ఆనందం ఉంటుంది, చాలా ఆనందం ఉంది మాకు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సమస్యను పరిష్కరించినందువల్ల ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈ రోజు పోరాటంలోకి 3 రోజులు ఏదైతే సమ్మె చేసిన పోరాటంలోకి వచ్చిన సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ఈ విజయం అంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులదే. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులందరూ, నేను ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పటి నుంచి 2017 నుంచే అడుగుతా ఉన్నా. అప్పుడు కేసీఆర్ మేము ఆర్టీసీ ఉద్యోగులు అయిపోయారు, మీరు ఇక ఇప్పటి నుంచి కార్మికులను విలువమని ఒక లెటర్ ఇచ్చిండు 2019 సమ్మె తర్వాత. అంటే ఏదో నేను ప్రభుత్వాన్ని విలీనం చేయను కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇప్పటి నుంచి కార్మికులు అనమని ఒక లెటర్ ఇచ్చిండు. అట్లా చేసిండు. అంటే ఎంత మోసం చేసిండు కేసీఆర్ అనేది ఒకటి చూపెట్టి ఒకటి చెప్పిన రకం చాలా రకాలు చేసిండు, అట్లా విధంగా చేసిండు. ఓకే, కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి